సంతోషం సగం బలం. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు ఆనందం కోసమే ఈ పరుగు. కష్టాల బాటలో గడవరకు చిరునవ్వు వదలకు అన్నారు శివి కవి. నిజమే, ఈ ప్రపంచంలోనూ రెండు రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరు ఎప్పుడూ ఆనందంగా ఉండేవారైతే మరొకరు తమ జీవితంలోకి ఆనందంగా ఎప్పుడు వస్తుందోనని ఎదురు చూసేవారు. సంతోషాలు, ఆనందాలు అనేవి మనకు ప్రతి నెల వచ్చే జీతాలు, బోనస్లు లాంటివైతే ముమ్మటికి కాదు. మీ జీవితంలో ఆహ్లాదాన్ని నింపుతూ మరింత ఉత్తేజంగా, ఉల్లాసంగా మీరు మీ పనులు చేసుకునేలా ప్రేరేపించేది సంతోషం. ఎందరో గొప్ప గొప్ప తత్వవేత్తలు, మహనీయులు, సెలబ్రిటీలు సంతోషం లేదా ఆనందం గురించి తమకు తోచిన నిర్వచనాలు అందించారు. అందులోని కొన్ని మంచి కొటేషన్లు ఈరోజు మీకోసం ప్రత్యేకంగా తెలుగు లైఫ్ స్టోరీ చెప్పబడింది. నిజమైన సంతోషం అంటే ఏంటి? మీరు మీకు నచ్చినట్లు ఉంటే సంతోషం, విజయం అనేవి ఎప్పుడు మీ వెన్నంటే ఉంటాయి. అందులో ఎలాంటి సందేహము లేదు. మీరు మీ కుటుంబంతో హాయిగా గడపడం అనేది నిజమైన సంతోషం. అందుకే ఎప్పుడు మీ కుటుంబంతో హాయిగా, ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి. సంతోషం అనేది మీకు మీరుగానే పొందగలరు. ఎవరి ప్రోద్బలంతోనే మీరు సంతోషాన్ని పొందగలరనేది కేవలం భ్రమ మాత్రమే. సంతోషం అనేది అత్యుత్తమైన అలంకరణం లాంటిది. మీరు వేసుకునే లిప్స్టిక్ కన్నా మీ నవ్వు 1000 రెట్లు గొప్పది. మీ పట్ల మీరు నిజాయితీగా ఉండండి. మీతో మీరు నిస్వార్థంగా వ్యవహరించండి. అలాగే మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. అదే నిజమైన సంతోషం. మీరు మీరుగానే ఉండటానికి ప్రయత్నించండి. మరొకరిలా మీరెందుకు మారేందుకు ప్రయత్నించాలి? మీకంటూ ఒక అస్తిత్వం ఉన్నప్పుడే మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలరు. మీకు నచ్చిన పని చేస్తూ మీ ఇష్ట ప్రకారం మీ జీవించడానికి ప్రయత్నించండి. అప్పుడు అనేక మంది కన్నా మీరు ఉన్నతంగా జీవించగలరు. నేను చేసే పని ఏదైనా అది నలుగురి కోసం సంతోషాన్ని పంచాలని నేను ఎప్పటికీ కోరుకుంటూనే ఉంటాను. ప్రతి ఒక్కరూ ఇతరులకు సహాయపడడానికి అలవర్చుకోవాలి. ఒకరికి సాయం చేయడంతో ఉన్న సంతోషం మీకు ఇక ఎందులోనూ లభించదు. ఆకాశంలో ఉన్న నక్షత్రాలకు మనకు ఎలాంటి తేడా లేదు. అందుకే ఎప్పుడు మనం సంతోషంతో మెరవడానికి ప్రయత్నించాలి.